అన్నదమ్ములా కలిసి ఎప్పుడు రావాల్సి వస్తుందంటే మున్సిపల్ వాళ్ళు పోతారు, పోయి బిల్డింగ్ని సీజ్ చేస్తారు ఈ రోజున. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఓపెన్ చేసుకోమని చెప్తారు, లేకపోతే వీళ్ళే ఓపెన్ చేస్తున్నారు. ఒక్కసారి హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత బిల్డింగ్ సీజ్ చేయమని మళ్ళీ దాన్ని ఓపెన్ చేయాలంటే మళ్ళీ హైకోర్టే ఆర్డర్ ఇవ్వాలి. వాళ్ళు డిబేట్ అయితే హైకోర్టు సీజ్ చేయమని చెప్పిన బిల్డింగ్ని వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేసుకుంటే లీగల్గా మున్సిపల్ అథారిటీస్ ఎవరైతే మళ్ళీ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తుంది. అదే కాకుండా వాళ్ళ రిజిస్ట్రేషన్స్ ఆపాల్సి వస్తుంది. అదే కాకుండా వాళ్ళ కరెంటు కనెక్షన్ కూడా తీయాలని చెప్పి రాయాల్సి వస్తుంది. ఇవన్నీ పక్కకు పెట్టి హైకోర్టు ఆర్డర్లను కూడా పక్కకు పెట్టి మరి మున్సిపల్ వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు ఈ లెవెల్లో ఉంటున్నారంటే వాళ్ళకి హైకోర్టు అంటే కూడా భయం లేకుంటున్నట్టుంది. నేను ఈరోజు డీసీ గారిని కలిసి చెప్పడం జరిగింది, ఏదే కానీ లీగల్గా పోవాలి. మీరు లీగల్గా పోకపోతే మరి మేము నెక్స్ట్ తదుపరి మీరు లీగల్ పోకుండా ఉంటే మీ మీద యాక్షన్ తీసుకోవడానికి మేము విజిలెన్స్ అధికారులకు కంప్లైంట్ చేస్తాము, రెవెన్యూ సెక్రటరీ గారికి కంప్లైంట్ చేస్తాం. రెవెన్యూ ఇక్కడ ఎంత లాస్ అవుతుందని మున్సిపల్ సెక్రటరీ కూడా మేము కంప్లైంట్ చేస్తాం. అవసరమైతే లోకాయుక్తకు కూడా పోయి న్యాయంగా పోరాటం చేస్తాము అని చెప్పి హెచ్చరించడం జరిగింది. వీళ్ళు మున్సిపల్ వాళ్ళు మరి ఇలాంటివన్నీ ప్రోత్సహించకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి వాళ్ళు ఏవైతే లీగల్గా పోయిన విషయాలు పోకపోతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళని పెద్దబాబులను పేదవాళ్ళని కాదు, మరొకసారి చెప్తాను, వాళ్ళు ఇల్లీగల్గా ఇష్టానుసారంగా చేసే పెద్దబాబులను కంట్రోల్ చేయకపోతే తప్పకుండా మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాము, పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ.